మన మధ్య ఉండే ఐక్యతను కానీ, మన మధ్య ఉండే ప్రేమలను కానీ, మన మధ్య ఉండేటువంటి సమాధానాన్ని కానీ అస్సలు కదిలించే సాహసమే చేయలేని ఒక కంచుకోటలాగా చుట్టూ మన వాక్యాన్ని మనం ఉంచుకొని ప్రయాణం చేయాలి. నంబర్ 2, ఎప్పుడు మనం డిస్టర్బ్ అవుతామంటే, పలానా ఫ్యామిలీ వాళ్ళు మీ ఫ్యామిలీని అన్నారు అనేదో అంటారు, పలానా ఫ్యామిలీ వాళ్ళు ఈ ఫ్యామిలీని అన్నారు అంటారు. ఇప్పుడు ఫ్యామిలీస్ మధ్య డిస్టర్బెన్సెస్ వ్యక్తుల మధ్యనే కాదు. పలానా వ్యక్తిని నేదో అన్నారు అనుకోండి, దులిపేమన్నాను. పలానా కుటుంబం వాళ్ళు మీ కుటుంబాన్ని ఇలా అన్నారు అనుకోండి, ఇప్పుడేం చేయాలి? పెద్ద క్యారమ్ బోర్డు పెట్టుకోవాలి. అప్పుడు కూడా దులపడమే, అంతే. ఇప్పుడు కూడా దులపడమే. పలానా కుటుంబం వారు నీ కుటుంబాన్ని ఎలాగన్నారంటే అన్నారు. కొవ్వొత్తి కరిగిపోతుంది ఇక్కడ 2024. మీకు అర్థమైందో లేదు? కొవ్వొత్తి కరిగిపోతుందంటే సమాధి రెడీగా ఉంది అక్కడ. సంవత్సరం వెంబడి సంవత్సరం ఆయుష్ కరిగిపోతుంది. వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని పట్టించుకొని నెత్తిని ఎక్కించుకొని ఇవన్నీ పట్టింపులతో పంతాలతో బతికి సాధించేదేముంది? మనం పోయిన తర్వాత వాళ్ళు రావాల్సిందే, వాళ్ళు పోతే మనం వెళ్ళాల్సిందే, తప్పదు. అంతేనా కదా చెప్పండి? మనం పోతే వాళ్ళు రావాలి, వాళ్ళు పోతే మనం వెళ్ళాలి. మనం పోయిన తర్వాత వాళ్ళు మన గురించి మంచిగా మాట్లాడాలి, వాళ్ళు పోయిన తర్వాత మనం మంచిగా మాట్లాడాలి. పోయిన తర్వాత అందరూ మంచిగానే మాట్లాడాలి. ఆ సాంప్రదాయం మనకు తెలిసినప్పుడు ఉన్నప్పుడు కూడా మంచిగా మాట్లాడుకుందాం. ఏమంటారు? ఇప్పుడు నేను పోయాను అనుకోండి, వంశీ గారు మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? మంచోడనే అంటారు, అనకపోతే బాగోదుగా. అది ఉన్నప్పుడు కూడా అనేయండి, సావు ఉండదు ఇక. ఒక మనిషి బతుకున్నప్పుడు కూడా ఆ బతుకున్నోడు మంచోడని చెప్పండి, అంతే, అయిపోయి గొడవే ఉండదు.